A for apple, P for Phone. phone, Good girl. Hi, Rakesh. హాయ్. ఏంటి లేట్? Same reason. సూర్య ఎలియాస్ కార్తిక్. ఎంత చెప్పినా నా వెంట పడుతూనే ఉన్నాడు. తన నుంచి ఎలా దూరంగా పారిపోవాలో తెలియట్లేదు. నన్ను పెళ్లి చేసుకో, నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఆ? జోక్, నవ్వచ్చు, ఎవరు కొట్టరు. ఇలాంటి జోక్ వేస్తే ఎవ్వరు పడరు. రేపు సెమినార్కి నువ్వు కూడా వస్తున్నావు కదా. So, psychotherapy is the first line treatment for people with borderline personality and behavior. There are two types of personality disorders. One is normal and the other one is eccentric. But we have researchers who are trying to solve this as well. So, let's get going with cluster B. Cluster B generally includes dramatic, overly emotional, are known to preemptively attack others. Hi. when they feel హాయ్. They tend ఏంటి to మీ hold బాగుంది grudges and తీసుకొచ్చా? display pathological jealousy. పాపం ఇంట్లో బోర్ కొడుతుందంటే ఫోన్లేని తీసుకొచ్చా. But the thing is, you got to be sensitive. ఇంతమంది డాక్టర్లో మన డాక్టర్ ఎక్కడుందో ఏంటో. రేయ్, నా ఫోన్. నువ్వేంటి ఇక్కడ? అంటే గుంపు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలిగా, వృత్తి ధర్మం. వాడు డాక్టర్ సూర్య డాక్టర్ భోస్లే. అండర్ ద కిడ్నీ తెరిసే. ఆడెళ్ళిపోయాడు. ఓకే, ఇంతకీ నా డాక్టర్ అని కనపడిందా? కొత్త డాక్టరా పాత డాక్టరా? ఓ, ఇద్దరు ఒకటే కదా. అదిగో అక్కడ గివింగ్ 5. Vaishu, can you please look into this file? తొందరగా వెళ్తే బెటర్ ఏమో, లేకపోతే ఏదో తగులుకుంటాడు. అంటే చుట్టూ ఎదవలు, పైగా అక్క చిప్పు. హలో, మనకన్నా పెద్ద ఏదో ఎవరు లేడు ఈ కోల్కతాలో. ఇన్నాళ్ళు ఏదంటే తిట్టనుకున్నారు అయ్యా. ది రిజల్ట్ సీమ్ ఫైన్. అవ ఏంటిది? టై కట్టుకోవడం కూడా రాదు. Fine, listen, the readings whichever you took were fine, okay? You just send it across to the chief doctor and then I'll confirm it with you. Okay? Okay, fine. Then I'll cross check. ఏంటిది చిన్నపిల్లాడ్లా? మీరు చూస్తున్నారని అక్క ఎక్కువ చేస్తుంది డాక్టర్. అంతే అంటావా? We'll have another conference. మీరు చూడట్లేదని అక్క మరీ ఎక్కువ చేస్తుంది డాక్టర్. ఇప్పుడు చూడమంటావా చూడొద్దంటావా? టాస్ ఇద్దాము డాక్టర్. Yeah. Actually, we both are very comfortable with each other. I think ఈడు ఓవర్ యాక్షన్. so. Why don't we take this relationship to the next level? Shall we marry? ఐ కెన్ ఫీల్ యువర్ పెయిన్ డాక్టర్. మీకు రౌండ్స్కి టైం అయినట్టుంది. అయ్యింది. సారీ బాబా, ఏంటి ఏదో చెప్తున్నా? ఇంగ్లీష్ కదా ఎమోషనల్ అయిపోయింది. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను వైషు. Thanks for coming. We'll catch up. బాబా ఏదో చెప్తున్నా? తెలుగులో చెప్పినా అర్థం కాలేదేంటి? అర్థం కాదు. ఆ మాటకు వస్తే నువ్వు హిందీలో చెప్పినా నాకు అర్థం కాదు. ఏం పీకుతో? హే చదు, కార్తీక్, మీరు ఇక్కడ? ఒకరే వచ్చారా, గర్ల్ ఫ్రెండ్తో వచ్చారా? తనతోనే మాట్లాడుతున్నా. Huh? ఫోన్. మీరు తనతో ఏదో మాట్లాడుతున్నారా? మాట్లాడండి. మర్చిపోయాను. చెప్పండి. ఇక నో ఇంగ్లీష్ నో తెలుగు, రేపు తమిళ్లో మాట్లాడుకుందామే. ఏంటి తమిళ్లో మాట్లాడే తోటకూర కట్ట? ఏ విషయమైనా ఇప్పుడు తేలిపోవాల్సిందే. అయినా నాకన్నా హైట్ ఉన్నా అని పొగరు నీకు. ఏ, చిచ్చి, ఫోన్. ఓ, మీరు మాట్లాడుకోండి సార్, మాట్లాడుకోండి సార్. మళ్ళీ మర్చిపోయాను. ఎక్కడ పోనీ, రేపు చెప్పనా? వైషు, ఓ హాయ్ రాకేష్. మొన్న మనం కలవాల్సింది కలవలేదే, బిజీయా? డాక్టర్ సూర్య, ఎస్ డాక్టర్ జే కృష్ణ. అలాంటి అమాయక ప్రజల జీవితాలతో ఆడుకోవడం మీకు చిన్నప్పని చబ్బిందా, లేక మధ్యలో పెరుగుతూ? ఆకలి రాబాయ్, ఆకలి. ఏం చేస్తాం? మీల్స్ రెడీ. వచ్చాడా? వచ్చాడు. కార్తీక్, ఎస్. ఏంటి సార్? మీరు నాకు హెల్ప్ చేయాలి. ఎనీ టైం చతుర్, చెప్పండి. నేను పక్కనే ఉన్నా వైశాలి కళ్ళు వేరెవరినో వెతుకుతున్నాయి. నాతో మాట్లాడుతుంది కానీ వేరే ఎవరి మాటలో వింటోంది. ఫోకస్ డాక్టర్. ఎస్. అంటే తన కళ్ళు వెతికేది నన్నని, తను వినేది నా మాటే అని. మీరు నన్ను 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 అనుమానిస్తున్నారా?
చూడు, నువ్వు వైశాలిని లవ్ చేస్తున్నావు డౌట్ నాకు లేదు, కానీ వైశాలే వేరే వాడిని ఎవరినో లవ్ చేస్తుందని డౌట్. ఎవరిని? అది మీరు కదా కనిపెట్టాలి. అవును కదా. సారీ ఫర్ ది ఇంటరప్షన్ అండి. మీరు తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా? తెలుసుకోవాలని అడుగుతున్నాను. మీరు పోయి ఎవరిని అడుగుతున్నారో తెలుసా? నేను ఈ ఊరు కొత్త కదా, ఈయన కదా నాకు హెల్ప్ చేయాలి. ఏం కార్తీక్? అవును కదా. ఏ కార్తీక్ ఎక్కడికి? ఐఎమ్ ఆన్ ద జాబ్ చతుర్. ఓకే, నైస్ ఫెలో. ఎవరు? తను ఎంత? మీ ఎన్ఆర్ఐ డాక్టర్స్ అంతా ఇంతేనా? అంటే ఇండియాలోనే చదివాంగా. ఇండియాలో చదవరు కానీ ఇండియాకి మాత్రం రాకనే. ఎందుకంటే ఇక్కడ జీవితాలతో పాటు పర్సులు కూడా కొట్టిస్తారు. వెతికినా దొరకవు. సెకండ్ నైస్ ఫెలో. రాకేష్ ప్లీజ్ డోంట్ డూ దిస్ టు మీ ప్లీజ్. వైషు, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నువ్వు వార్నింగ్ అనుకున్నా ఐ డోంట్ కేర్. చివరిసారిగా చెప్తున్నాను, సూర్య నువ్వు ప్రేమించినా నిన్ను సూర్య ప్రేమించినా ఇబ్బంది పడేది నువ్వే. ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు? అది మాత్రం మర్చిపోవద్దు, గుర్తుంచుకో. ఐల్ టేక్ ఏ లీవ్. ఎవడాడు? లిసన్, నాట్ టుడే. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. టెన్షన్ పడదని చెప్పా కదా. నేను పడేసే బాధ్యత నాది. ప్రతిదీ నీ గురించి అయి ఉండాలా? నా వెంట పడడం మానే. ఏ నీకేదో పిచ్చా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? దగ్గర ఉన్నట్టు అనిపిస్తావు కానీ అందుకోలేని దూరం. ఐ హేట్ టు లెట్ యూ గో అంటావు. అరే ఇంతలోనే ఐ వాంట్ యూ అవుట్ ఆఫ్ మై లైఫ్ అంటావు. అసలు నీ మైండ్లో ఏం ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. మర్చిపోవడమే నీ ప్రాబ్లం అయితే నేను చూసుకుంటా. కంటికి రెప్పలా. Why won't you understand? నన్ను మర్చిపో. मैडम कुछ प्रॉब्लम है? क्या चाहिए रे तेरे को? हाँ क्या चाहिए? తను కావాలరా. ఇవ్వలేవుగా, బయలుదేరా. ఇంకెప్పుడు ఫోన్ చేయకు. హాయ్ కార్తీక్, నేను చెప్పింది ఏం చేసావు? వైశాలి నిజంగానే ఎవరిని ప్రేమిస్తుంది కదా? ఇక్కడ ఎవరికి అంత అదృష్టం లేదు. నిజంగా చాలా లక్కీ బాస్. మా చల్లే, మా కాళ్ళు ఏదో పిలుస్తాను చూడు. మా ఏంటి నా ఫైల్ ఎక్కడైనా చూసావా? ఇప్పటికి 100 సార్లు అడిగావు. ఇంకోసారి అడిగితే వాత పెడతాను. బావా బావా బావా, నా ఫైల్ ఎక్కడైనా చూసావా? నువ్వు కనిపించే వారం రోజులు అయింది, ఇంక ఫైల్ ఎలా కనపడద్ది? వైషు, 1 వీక్ నుంచి నేను విషయం అడుగుదాం అనుకుంటున్నాను, కానీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు తెలియట్లేదు. బావా నువ్వేం అడుగుదామని అనుకుంటున్నావో నాకు తెలుసు. మన పెళ్లి జరగదు. ఏ ఎందుకంటే ఆల్రెడీ కమిటెడ్. వైషు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? నిజం చెప్పు, అబద్ధం కదా? నీకు తెలుసు కదా బావా నేను అబద్ధం చెప్పానని. మరి నీ కమిట్మెంట్ గురించి అత్తకి తెలుసా? తెలీదు. మామయ్యకి తెలుసు. ఇన్ఫాక్ట్ నేను ప్రేమించిన అబ్బాయి ఎవరో కూడా నాన్నకి తెలుసే. నాన్న ఒకసారి వస్తావా? ఏంట్రా? నాన్న ఈ పెళ్లి జరగదు. ఏ? వైశాలి ఎవరిని ప్రేమిస్తుంది. నేను నమ్మను. అదేదో అబద్ధాలు ఆడుతుంది. నీ ఎదవ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నేను అత్తకు మాటిచ్చాను, వైశాలే మన ఇంటి కోడలు. అండ్ దట్ ఈస్ ఫైనల్. ఏరా రాము, అమ్మాయి నచ్చినట్టేనా? ఏరా అమ్మాయి నచ్చినట్టేనా? టెన్షన్ పెట్టకు. అత్తకి ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు నాలెడ్జ్ లేదు. పాపం క్యూరియాసిటీతో అడుగుతుంది. మా నాన్నకా సగం సగం నాలెడ్జి, చెప్పినా ఎండవు. పూర్తిగా తెలిసిన నువ్వెందుకు మామయ్య టెన్షన్ పడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లే. వైశాలి ఏమన్నా ప్రేమిస్తుంది.
ఎవరిని? ఆడెవడో నీకు ఆల్రెడీ తెలుసు కదా. అంటే ఈ మధ్య వైశాలి చాలా విషయాలు నాకు చెప్పడం మర్చిపోతుందన్నమాట.